బిల్ ఎంతైనా పర్వాలేదు, నీకు కావలసినంత తిను. జరిగింది ఏమిటో బయట పెడితే చాలు. ఫిగర్ భలే ఉంది మావా, పొట్టోడు బ్రోకర్ అనుకుంటా. ఏమండి వాళ్ళు ఏదో అంటున్నారండి. అంటారు, నువ్వు ఓపెన్ ఎయిర్ థియేటర్ పెడితే ఎవడేనంటారే? నా కర్మే కర్మ. ఈడు జోడు సరిగ్గా లేకపోతే మొగుడు మీడియేటర్లా కనబడతాడే. చూడు, నీకు ఈ చుట్టుపక్కల ఎవరి మాటలు వినిపించట్లేదు, నా మాటలు తప్ప. ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళు ఎవరు నీకు కనిపించట్లేదు, నేను తప్ప. భారతీయులందరూ నీ సహోదరులు, నేను తప్ప. అర్థమైందా? మరి దుబాయ్ వాళ్ళు? సరిహద్దులు దాటేలకు. దుబాయ్ వాడే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు నీకు అన్నదమ్ములతో సమానం, నేను తప్ప. అండర్స్టాండ్? మీకు ప్రతిదానికి అనుమానం ఎందుకండి? చేయకడుకోవడానికి వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళొచ్చా? మీరు నాకేస్తారా? వాస్తవాలు ఇక్కడొద్దు, వెళ్ళి కడుక్కోండ్రా. ఏమండి వాష్ మెషిన్ ఎక్కడా? నేను అక్కడికి వెళ్తున్నాను, ఫాలో మీ. హలో, నీతో పాటు తీసుకెళ్తున్నావా? యా. వాళ్ళ ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదా? ఎందుకు సార్? వాడేమన్నా ఫీల్ అవుతాడేమో. ఎందుకంటే ఫీల్ అవటం, కడుక్కుని వచ్చేస్తుంది కదా. కడుక్కుని వచ్చేస్తా. కడుక్కున్న తర్వాత వచ్చేది కడుక్కు వచ్చేది నా పిల్లని కడుక్కొస్తాడు. ఆగండి, ఏమైంది? ఈ నా పిల్లని ఫాలో మీ లేపుకెళ్దామని చూస్తున్నాడు సార్. ఏంట్రా నిజమా? నేను నిజం చేస్తే ఎప్పుడు నమ్మారు తండ్రి? 5 నిమిషాలు ఊరుకుంటే వీడు నన్ను చంపి పాత్ర పెట్టేటట్టున్నాడు. వాడుతో టైపులేండి. ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేయడం సరదా. ఎవరు, నేనా? నోర్మై, ఆవిడ గాడు పట్టుకుని క్షమాపణ అడుగు. అలాగే, నిండా దెబ్బలు తిన్నట్టుకు నొప్పులేంటి? నన్ను క్షమించు తల్లి. ఫాలో మీ అన్న పదానికి ఇంత పవర్ ఉంటుందని తెలుసుకోలేదమ్మా. రాశిఫలం బాగోలేదయ్యా అని చెప్తే నమ్మేవా? చూడు ఇప్పుడు ఏమైందా. కడుక్కోకుండా పర్లేదు, తుడుచుగా. ఎంత పట్టేది మాత్రం అంత గిట్టుబాటు కాకుండా పైన నీకు ఫాలో మీగా నిలిపోతావా? ఆడో పెద్ద హైట్ మరి. అది కాదండి. ఏది కాదు, నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది నాకు. నువ్వు ప్రతి ఒక్కరిని ప్రూవ్ చేసుకోవాలి. ఎలాగండి? ఎలాగంటే నిప్పులో దూకి సేఫ్టీగా బయటికి రా. రేపు పొద్దున్నే అలాగే. ఏంటండి ఇది? ఇదేవతి ఇదా? ఈ మధ్య ఇంటికి సరిగ్గా రావడం లేదేంటో అనుకున్నాను. దీన్ని తగులుకున్నారా? ఎంత అన్యాయం బాబా. నా చెల్లిని పెళ్లి చేసుకుని వదిలేస్తే దాని జీవితం ఏమైపోవాలి? తల్లితోడు మీరెవరో నాకు తెలీదు, నన్ను వదిలేండి. నా గొప్ప కూలిపోద్దా? కోలిపోని మన కొప్పలేదా? అందుకైతే దాన్ని ఉంచుకొని నాతో కాపురం చెయ్యి. నన్ను ఇంత మోసం చేస్తావరా పొట్టి గుంజుగా? ఏంటి నన్నుంచుకొని దాంతో కాపురం చేస్తావరా? నేను నిప్పులో దిగి తిరిగి రావాలా? సూర్యోదయాన్ని ఆపాలా? నువ్వు అంత పద్ధతి గడివైతే నా చేతుల్లో నీ చావు ఆపండి. ఆపండి మేడం. మగాడు తప్పు చేస్తే భార్య ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి మా బీటీవీ ప్రోగ్రామ్. మీ యాక్షన్ అదిరింది మేడం. ఇక్కడ కింద నుంచి పైదాకా పగిలింది మేడం. సార్ సార్ ఇలా రండి సార్. వాళ్ళని చూడండి సార్, మనల్ని ఎలా మోసం చేస్తున్నారు మీకే అర్థం అవుద్ది. ఇది మా బీటీవీ గిఫ్ట్ ప్యాక్, తీసుకోండి. థాంక్యూ. అది ఏమో కొట్టుడు కొట్టి వస్తామండి. బాయ్ సార్, వస్తానండి. బాయ్. హలో, నేను బీటీవీ ఎండి బడేమీన మాట్లాడుతున్నాను. గుడ్ మార్నింగ్ సార్. రేఖ, ప్రోగ్రామ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకోండి. ఓకే సార్. ఎవరతను? అతను మా ఎండి బడేమియా.
నన్ను తప్పదు, నన్ను తప్పదు. డబ్బు కక్కుతుపడి ద్రోహం చేశారు. నన్ను తప్పదు. నేను నిన్ను చెప్పడానికి రాలేదు. నిన్ను కలిస్తే నేనెవరో నా వాళ్ళెవరో తెలుస్తుందని వచ్చాను. అయితే నువ్వు నన్నేం చేయవా? నువ్వెవరో నీకు తెలీదా? అవును. నువ్వెవరో నీకు తెలియదా? కాపాడు, కాపాడు, నిన్ను కాపాడతాను. నన్ను కాపాడు, నన్ను పైకి లాగు, నన్ను పైకి లాగు. ఎప్పుడొచ్చారు? నువ్వు నన్ను తలుచుకుంటున్నప్పుడు, ఎలా వచ్చారు? నీ ఊహల పల్లకిలో ఎందుకు వచ్చారు? రాత్రి కల్లోకొచ్చి ముద్దిచ్చాం. అది తిరిగిద్దామని వచ్చాను. మరి ఇచ్చేయండి. ఇస్తే అంతటితో ఆగుతావా? ఆగకపోయినా దూసుకెళ్ళడానికి మీరున్నారుగా. నేను రంగంలోకి దిగాక రాత్రి పగలో తేడా తెలియదు. స్టార్ట్ చేయడమే కానీ స్టాప్ చేయడం నా వల్ల కాదు. డిసైడ్ చేసుకో. నేను ఎప్పుడో డిసైడ్ చేసేసుకున్నా, ఈ బాడీకి నువ్వే బాస్ అని. ఉమ్? ఏమైంది? ఎక్కడో వీణ మీటినట్టుంది. ఉమ్? ఏంటి? నరాలు స్వరాలు పలుకుతున్నాయి. ఏమైంది? తీగలు తెగిపోతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే అమృతం ఆవిరైపోతుంది. తొందరగా వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్పవే, ఎక్కడ నీ అల్లుడు? నీ పెళ్ళం నోరిప్పటం లేదు, ఇంకెప్పుడు విప్పదు. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఎక్కడా నీ అల్లుడు? చెప్పు, నీ పెళ్ళంగా చస్తావు. పారిపోయా. పారిపోడు. నా తమ్ముడు కింగ్, కింగ్ రా. పాత బస్తీలో వస్తాద్, పోలీసులు నెత్తి మీద టోపీరా. వాణ్ణే చంపాడంటే నీ అల్లుడు సామాన్యుడు కాదు. చెప్పు, ఎక్కడున్నాడు? చెప్పు. వీడా? వీడు బతికే ఉన్నాడా? అన్నా, బతికే ఉన్నాడా? రే, చెప్పాను కదరా, వీడు సామాన్యుడు కాదని. ఎక్కడికి వెళ్ళాడా? హైదరాబాద్ వెళ్ళాడు. అతను కనిపించావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. నువ్వన్నట్టు అతను మామూలు మనిషి కాదు. నేను మామూలు మనిషిని కాదురా. పారిపోండి అమ్మా. పట్టుకోండిరా. పట్టుకోండిరా. ఏయ్, ఆగు. అమ్మా
అస్లాం భాయ్, నేను నానాజీని మాట్లాడుతున్నాను. ఆ విజయేంద్ర వర్మ బతికే ఉన్నాడు. ఓ ఖుదా, తుమారా బహుత్ బహుత్ శుక్రియా. నా శత్రువు బతికే ఉన్నాడు. నానాజీ, వాడు నాకు ప్రాణాలతో కావాలి. మిస్ అయితే నువ్వు చేస్తావు. రేయ్ బలరాం, వీడి పెళ్ళాం, కూతురు ఈ సిటీలోనే ఉండుంటారు. ఎక్కడున్నా ఈడ్చుకురండి. హలో. ఇంకో కొత్త ప్రోగ్రామా? ఆడుకున్నది చాలేదా? నేను మీతో మాట్లాడాలి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. పిచ్చి పిచ్చిగా ఆలోచించొద్దు. నాకు పెళ్ళయింది. నాకు భార్య బిడ్డ ఉన్నారు. సార్, సికింద్రాబాద్కి వెళ్ళే బస్సు ఎంతసేపట్లో ఇక్కడికి వస్తుంది? ఇక్కడ ఆగదు. అదిగో అక్కడ ఆగి ఉన్న బస్సే సికింద్రాబాద్ వెళ్తది. హలో, మిమ్మల్ని. హలో. అమ్మా, అమ్మా, అమ్మా. ఆకలి, ఆకలి, ఆకలి బాబా. ఇడ్లీ నువ్వు. తొందరగా ఇదిగోండి. ఆకలి, ఆకలి. అమ్మా, ఇదిగో తినమ్మా. శుక్రియా బేటా, అల్లా నీకు మేలు చేస్తాడు. చేతేరా. నువ్వా నీ చేత్తో పెట్టే తిండి నేను తినబోయేది? పాపి, నీ మూలంగా ఎంతో మంది చచ్చిపోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిన్న నమ్మిన బిడ్డ నజీర్ ఉరి శిక్ష పడి రేపో మాపో చావపోతున్నాడు. వెళ్ళరా, వెళ్ళు. వాడి సావు కూడా నీ కళ్ళతో చూసి హాయిగా ఉండు. పోరా, పోరా, పోరా దుర్మార్గుడా.